నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌ని ఎలా చూస్ చేసుకోవాలి? ఏమేమి ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకోవాలి? ఇదైతే ఎవరైనా సరే ఇంటర్మీడియేట్ నుంచి ఇంజినీరింగ్‌కి ఎళ్ళబోయే స్టూడెంట్స్‌కి బాగా హెల్ప్ అవుతది ఈ వీడియో. చాలా అంటే చాలా హెల్ప్ అవుతది. ఎందుకు అంటే ఈ కాలేజ్ డెసిషన్ ప్రాసెస్‌లో అందరికీ కూడా ఇదొక పెద్ద కన్‌ఫ్యూజన్‌లా ఉంటుంది. మీకు ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్ చేస్తాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెయిన్‌లీ ఎప్పుడైనా సరే ఒక ఇంజినీరింగ్ కాలేజ్ అంటే అది ఐఐటీ అవ్వనివ్వండి, ఎన్ఐటీ అవ్వనివ్వండి, ట్రిపుల్ ఐటీ లేదా ఎంసెట్ కాలేజ్ ఎనీథింగ్ ఏదైనా యూనివర్సిటీ ఏదైనా అవ్వనివ్వండి. మెయిన్‌లీ 7 ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌మెంట్స్ ఆబ్వియస్‌లీ అదే ఉంటుంది. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ ఫ్యాకల్టీ, ఫుడ్, నెక్స్ట్ అట్మాస్ఫియర్, నెక్స్ట్ వచ్చేసి కరికులం. ఈ ఫ్యాక్టర్స్ అనేవి మీరు మెయిన్లీ కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలాబరేట్ చేస్తాను. అసలు ఇప్పుడు అందరూ చెప్తారు, ఎవరైనా సరే ఏం చేయాలని చెప్తారు కానీ ఎవరు ఎలా చేయాలని చెప్పరు. అలాగే ఈ కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను కానీ ఎలా వీటిని అంటే ఎలా ఆలోచించాలనేది అది కూడా చెప్తాను. ఇప్పుడు ప్లేస్మెంట్స్ని ఎలా తెలుసుకోవాలి? మీరు జనరల్గా ఏదైనా ఒక కాలేజ్ గురించి ప్లేస్మెంట్స్ కావాలంటే సింపుల్గా వెళ్ళి గూగుల్ని అడుగుతారు. ఇంతకుముందు ఇప్పుడు చాట్‌జీపీటీని కూడా అడుగుతున్నారు. అదేంటి, ఏవైతే కాలేజ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారో వాటిని తీసుకొచ్చి నువ్వు సెర్చ్ చేసినప్పుడు నీకు చూపిస్తుంది. గూగుల్ చేసే పని అది. అంతే. అంటే గూగుల్ ఏదో ఆన్సర్ ఇస్తుంది అంటే అది క్రియేట్ చేసి ఇస్తుందని కాదు. ఎగ్జిస్ట్ అయిన దాన్ని డిస్కవర్ చేసి నీకు చూపిస్తుంది. గూగుల్ వర్క్ అది. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్ రేట్ అని సెర్చ్ చేశారు. వాళ్ళు ఎంత వేసుకుంటారంటే వాళ్ళకి నచ్చింది 85 సంథింగ్ వేస్తారు. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ పేరెంట్గా? 85 అంటే ఇప్పుడు 100 మెంబర్స్ ఆ బ్యాచ్ వాళ్ళు ఉంటే 85 మెంబర్స్ ప్లేస్ అయ్యారని మీరు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది కాదు. 100లో క్వాలిఫై అనేది ఒకటి ఉంటుంది. అక్కడే యూనివర్సిటీస్లో అయితే 50-60% వెళ్ళిపోతారు అక్కడే. కొన్ని అయితే 70 కూడా వెళ్ళిపోయే ఉన్నాయి. ఇంకా అది కాలేజ్ లెవెల్ పెరిగే కొద్దీ ఈ క్వాలిఫై దగ్గర వెళ్ళిపోయే వాళ్ళు తగ్గుతారు. ఐఐటీస్లో చూస్తే ఒక 10%, 20% క్వాలిఫై దగ్గర పోయేవాళ్ళు అలా ఉంటుంది. అంటే కాలేజ్ పెరిగే కొద్దీ ఈ క్వాలిఫై దగ్గర వెళ్ళిపోయే స్టూడెంట్స్ తగ్గుతుంది ఆ పర్సంటేజ్. సో ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ 85 అంటే దాని మీనింగ్ 100 మెంబర్స్ ఉన్నారు, అందులో 85 మెంబర్స్ ప్లేస్ అయ్యారని కాదు. ఫస్ట్ ఎలిజిబుల్ అనేది ఉంటుంది. యూనివర్సిటీస్లో అయితే 100లో 60% వెళ్ళిపోతారు, 40% ఎలిజిబుల్ అవుతారు. ఆ 40లో వాళ్ళు చూపించేది 85 సంథింగ్ 80 60 అనేది అది. ఇది ఇండియాలో ఏ కాలేజ్ అయినా సరే ఇలానే చూపిస్తారు. అది ఐఐటి కానివ్వండి, ఎన్ఐటి కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎంతమంది, అందులో ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది మీకు ప్లేస్మెంట్ పర్సంటేజ్గా చూపిస్తారు. అసలు ఎందుకు ఈ ప్లేస్మెంట్ పర్సంటేజ్ గురించి ఇంతలా చెప్తున్నాను అంటే, ఈ ప్లేస్మెంట్స్ని మీరు కన్సిడర్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే యావరేజ్ కంటే కూడా ప్లేస్మెంట్ పర్సంటేజ్నే చూడండి. ఎందుకు అంటున్నానంటే, మీరు ఏదైనా ఒక ట్రిపుల్ ఐటీ గురించి వెళ్ళి యావరేజ్ ప్యాకేజ్ అని సెర్చ్ చేస్తే చాలా ఎక్కువ చూపిస్తుంది. అదే ఒక మంచి హిస్టరీ, ఒక 50 years హిస్టరీ ఉన్న ఎన్ఐటి గురించి ప్లేస్మెంట్ యావరేజ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. అదే యావరేజ్. ఎందుకు ఇలా అంటే ప్లేస్మెంట్ పర్సంటేజ్ని కన్సిడర్ చేయండి. మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎంత వాల్యూ తోటి ప్లేస్ అవుతున్నావు అంటే మీరు బయటకు వచ్చేసరికి ప్రెడిక్టెడ్గా చెప్తున్నాను, ఎంత ప్యాకేజ్ తోటి ప్లేస్ అయ్యావా అని అడగరు. ప్లేస్ అయ్యావా లేదా అని మాత్రమే అడుగుతారు. చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మీరు 4 years తర్వాత సేమ్ క్వశ్చన్ ఇదే వింటారు మీరు. ఎంత వాల్యూ, ఎంత ప్యాకేజ్ తోటి ప్లేస్ అయ్యావా అని అడగరు. ప్లేస్ అయ్యావా లేదా అన్న క్వశ్చనే వస్తుంది. అలా సిచ్యువేషన్ ఉండబోతుంది. ఇప్పటివరకు ఏంటంటే ఎంత ప్యాకేజ్ అని అడుగుతారు. ఎందుకు అంటే ఎక్కడో చోట ఎంతో కొంత ప్లేస్ అవుతారు అన్నది తెలిసింది అందరికీ, ఎంతో కొంతతోటి. బట్ ఫ్యూచర్ అలా ఉండదు. మీరు బయటకు వచ్చేసరికి ప్లేస్ అయ్యావా లేదా అన్న క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు ప్లేస్మెంట్ పర్సంటేజ్ని కన్సిడర్ చేయండి యావరేజ్ కంటే కూడా. ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీస్ అయితే యావరేజ్ చాలా ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఉండేది ఓన్లీ టాప్ బ్రాంచెస్, సిఎస్సి, సిఎస్ఎల్ఐడ్, ఈసీ. అందులో కూడా ఏంటంటే మీకు కొంతమంది ప్లేస్ అవుతారు, చాలా తక్కువ మంది ప్లేస్ అవుతారు విత్ బెటర్ ప్యాకేజెస్ తోటి.
దానివల్ల ఏంటంటే మీకు యావరేజ్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్లీ క్వాలిఫై దగ్గర వెళ్ళిపోయిన వాళ్ళు ఈ జీరోలు వేసుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోద్ది యావరేజ్. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా కాలేజెస్ ఇలా చేస్తుంటారు. సో ఇది ప్లేస్మెంట్స్ని ఇలా ఆలోచించండి ఈ వేలో. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, క్యాంపస్ విజిట్ చేయటమో లేదా యూట్యూబ్లో క్యాంపస్ టూర్ చూస్తే మోస్ట్లీ క్లారిటీ వచ్చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా లేదా అని. ఫ్యాకల్టీ గురించి అంటారా, ప్రతి కాలేజ్కి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఎవరెవరు ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క డొమైన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ చెప్తారు. సో మీరు విజిట్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసి కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఫ్యాకల్టీ గురించి మొత్తం ఉంటుంది డీటెయిల్స్ అన్నీ. సో అది చెక్ చేసుకోండి, దాంతో మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా కాదా అని. నెక్స్ట్ ఫుడ్. అసలు ఏంటి ఫుడ్ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, మీరు 4 years అక్కడ స్టే చేయబోతున్నారు. మీరు ఏదైనా చెయ్యాలి అంటే ముందు మంచిగా తిని బాగుండాలి, ఆ తర్వాత ఏదైనా చేయగలరు. తిని బాగుండకుండా ఏమీ చేయలేరు. సో ఫుడ్ అనేది కన్సిడర్ చేయాలి. ఈ ఫుడ్ బాగుంటుందా లేదా అంటే అక్కడ సీనియర్సో లేదా ఎవరో ఒకరిని కాంటాక్ట్ అయ్యి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఫుడ్ ఎలా ఉంటుంది అని. సో అలా ఫుడ్ గురించి అలా తెలుసుకోండి. నెక్స్ట్ చూస్తే అట్మాస్ఫియర్. కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది కూడా అవసరం. ఎందుకు అంటే మీరు ప్రాపర్గా ఉన్నా సరే మిమ్మల్ని చెడగొట్టడానికి ఉంటాయి. ఇంకోటి, ఎప్పుడూ కూడా మీరు ఎలా తయారవుతారనేది మీ సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది. నేను 100% రాసిస్తాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మీరు మంచి వాళ్ళుగానే ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళుగానే ఉంటారు. ఫిక్స్ ఇది నేను చెప్తున్నా, ఇది అంతే. మీ పేరెంట్స్నో ఎవరినన్నా అడగండి, లేదు మీ పేరెంట్స్ అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది, లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ని అడగని చెప్తారు. అట్మాస్ఫియర్ అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. మీరు వెళ్ళి రావటానికి మీకు కన్వీనియంట్గా ఉందా లేదా, లేదా ఇబ్బంది పడాలా అనేది కూడా చూసుకోండి బాగా. మెయిన్లీ ఈ విషయాలను కనుక చూసుకుంటే డెఫినెట్లీ మీకు ప్రతి ఒక్క విషయాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ కాలేజ్ అనేది మంచి కాలేజీని మీరే సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలో చెప్పాను. ఇంతకంటే డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు. సో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని కాలేజీని డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే 4 years ఉండాలి. ఈ విషయాలు మీరు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళారనుకోండి, 4 years మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంతే, అంతమించి ఏమీ లేదు. సో ఇది కంప్లీట్గా కాలేజ్ డెసిషన్ ప్రాసెస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.